ఏమి ఎండలండి బాబోయ్, ఈ వెస్ట్ బెంగాల్లో చంపి పడేస్తున్నాయి. ఎండలు అంతా ఫుల్గా ఉన్నాయి. ఎండలకి దిమ్మ తిరిగి బొమ్మగాని వస్తుంది. ఎండలంటే ఎండలు కాదండి బాబోయ్, అసలు ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో. మన ఆంధ్ర కంటే బీభత్సంగా ఉన్నాయి. ఈ ఎండకి తోడుగా అసలు గాలే ఆడదు, ఉక్కదీస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎండ అయితే 40 డిగ్రీస్ పైన అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా ఇవాళ నైట్కి అయితే వాన పడిద్ది. అంత ఎండ ఉంది, బయట తలబెట్టడానికి కూడా లేదు. ఫుల్ ఎండలే బాబోయ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ వ్లాగ్స్. దిస్ ఇస్ సిరి. అందరూ ఎలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆన్ అనే ఆప్షన్ అయితే ఆన్లో పెట్టేసుకో. సో అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి. ఎండలైతే మండిపోతున్నాయి, చూస్తున్నారు కదా. 5 నిమిషాలండి స్నానం చేసి వచ్చి పూజ చేశాను, అంతే. ఇంకా చెమట్లు కారిపోతూ ఉన్నాయి మొహం మీద, చూస్తున్నారు కదా. బొట్టు పెట్టుకుంటే నుదుటి పైన ఒక్క క్షణం కూడా ఉండట్లేదు. అంతా వాటర్ వచ్చేసి మొహం మీద అంతా ఇట్లా కారిపోతూ ఇక్కడంతా ఎర్రగా అయిపోతుంది. అంత ఎండలు ఉన్నాయి. మీకు ఎలా ఉన్నాయో పాపం. కంటిన్యూ చేసేద్దాం, వచ్చేయండి మరి. అంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ హెల్ప్ అనేది ఖచ్చితంగా చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నాకుండే సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచిగా, చాలా కాలిపోయిన వాటర్ పడ్డాయి అంటేనే చాలామంది చాలా ప్రేమగా, అక్క నిదానంగా వంట చేయాలి కదా, ఎందుకు అంత హడావిడిగా చేస్తారు, ఫోన్ వాడొద్దు అని చెప్పి చాలామంది చాలా మంచిగా కామెంట్స్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ. సో యూట్యూబ్లో నాకు ఇంత మంచిగా ఆదరిస్తారు, ఒక ఫ్యామిలీ లాగా, అలాగే మీ ఇంట్లో చెల్లిలాగా, అక్కలాగా ఆదరిస్తున్న మీ అందరికీ నేనైతే ఎప్పుడూ రుణపడే ఉంటానండి. థ్యాంక్ యూ. అలాగే నేను అప్పుడప్పుడు వంటలు చేస్తూ ఉంటాను కదా, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే వంట రాని వాళ్ళు చాలామందే ఉన్నారు ప్రజెంట్ జనరేషన్లో అయితే. సో నేనైతే రెడీ అయిపోయాను, పిల్లలకి టిఫిన్లు అన్నీ పెట్టేసాను అనమాట. కాస్త లేట్గా లేస్తున్నాము, ఎందుకంటే లోహిత్కి స్కూల్ లేదు కదా, అందుకని 8 అయిపోతుంది లేయడానికే. ఇంకా లోహిక్ కూడా స్కూల్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఖచ్చితంగా 6 గంటలకు లేస్తేనే ఇంట్లో పనులు, అలాగే వాడికి టిఫిన్. సో బావ అయితే మార్నింగ్ 4:30-5 కల్లా వెళ్ళిపోతారండి డ్యూటీకి. ఆ తర్వాత అయితే తను ఆఫ్టర్నూనే అనమాట వచ్చేది, 1-1:30కి అలా. అయితే ఇంకా నాకు బావ గురించి చింత ఏం లేదు, కానీ లోహిత్ గురించే. ఎందుకంటే వాడికి మార్నింగ్ లేపాలి, ఇవన్నీ రెడీ చేయాలి. ఈ మధ్య నెల అయిపోయింది కదా, ఇంట్లోనే కూర్చొని నిద్రపోవడం, తినడం ఇవన్నీ బాగా అలవాటు అయిపోయి, ఇప్పుడు లేరా అంటే లేయట్లా ఏడుస్తున్నాడు. రేపు స్కూల్కి పోరా అంటే ఇప్పుడే ఏడుస్తున్నాడు వాడు. ఇంక ఖచ్చితంగా రేపు తన్నైనా పంపించాలి వీడిని. ఎందుకంటే చూస్తూ ఉన్నాను నేను వీడియో తీసేటప్పుడు. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. లక్ష్మీ నరసింహస్వామికి పూజ అయితే చెండే కదా. ఇంకా మా పిల్లలకు కూడా చికెన్ కావాలంటా ఉన్నారు. నేను చేపలు తెచ్చుకుందాం లేరా అంటే, చేపలు వద్దులే మమ్మీ, చికెన్ తీసుకురా, మొన్న వారం తిన్నాం కదా అంటే, సరే లేరా చికెన్ బిర్యానీ చేస్తాను అని చెప్పేసి చెప్పానమాట. మా బావ ఎలాగూ రాడు కదా, ఇంకా నేనే వెళ్ళేసి మార్కెట్కి చికెన్ అయితే తీసుకొని రావాలి. ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారా, చూడండి. వర్క్ రాయరా అంటే సెలవుల్లో రాయకుండా ఇప్పుడు రాస్తున్నాడు వీడు. అస్సలు నేర్చుకోలేదు. వీడికి స్కూల్కి పోయిన తర్వాత వాళ్ళ మేడం పెళ్ళి చేస్తుంది. సార్ది చాలా మంచి పని, చూస్తున్నారా. ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు, దొల్లాడుతూనే ఉంటాడు. అడుగు, ఎప్పుడు ఆటలు ఇవే మా వాడికి. వీడిని కూడా స్కూల్లో పడేస్తే అప్పుడు నేను ఫ్రీ అవుతానన్నమాట, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అంతే కదా నాని? జమ్మూకి వెళ్తావు స్కూల్కి? అబ్బో, నోట్లో పెన్సిల్ పెట్టుకోకూడదు లోహి. నిన్నెట్లేదైనా నిన్ను స్కూల్కి పంపించేస్తాం ఈ సంవత్సరం, చూస్తూ ఉండు. రెట్టబట్టుకొని ఇస్సిరి స్కూల్లో పడేస్తాము, ఓకేనా? దూకేసి రావడానికి అక్కడ పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి, నువ్వేం రావడానికి ఉండదు. సర్లే మరి నువ్వు చదువుకో ఇంకా, ఓకేనా? ఇంకా నేను టిఫిన్ చేస్తాను, ఇప్పుడే 10 అయిపోయింది. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ పోసి ఇచ్చాను. మా పిల్లలు అయితే తినేశారు. నేనైతే పూజ చేద్దాంలే అని చెప్పేసి లేట్గా తింటున్నాను అనమాట. ఇంక ఈ ప్యాన్ అయితే ఈరోజు కొత్తగా యూజ్ చేస్తున్నాను. మొన్న క్యాంటీన్లోనే తీసుకొచ్చాను. మాకైతే 433 రూపాయలు అయితే పడిందనమాట. బయట కంటే తక్కువేలేండి, ఎందుకంటే క్యాంటీన్లో కొంచెం అంటే ఒక 10% అలా తక్కువగానే ఇస్తారు కదా. ఇంకా నేను కూడా దోశ తిందాంలే అని చెప్పేసి ఇక్కడ దోశలు అయితే వేసుకుంటున్నాను. ఈరోజు చట్నీ అయితే ఎర్రకారం అయితే చేశాను, దోశలో కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి సండే బ్లాగ్ అనమాట.
ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను బిర్యానీ చేస్తున్నాను. అది చాలా సింపుల్గా. ఇంకా దోశలోకి అయితే నేను ఎర్రకారం వేసేసి ఇలా దోశ అయితే పోసేసుకున్నాను. నాకు చాలా టైమే పట్టిద్దండి, ఎందుకంటే పిల్లలకి పెట్టి ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా నేను తినే టైం వచ్చేసి 10:30, 11 కూడా అయింది. దోశల పెనం మీద అయితే దోశలు బాగా వస్తున్నాయి. చాలా మంది అంటూ ఉన్నారు నాన్ స్టిక్ వాడొద్దు అని చెప్పేసి. కానీ నేను ఒకసారి ఆంధ్రా నుంచి అయితే ఐరన్ ప్యాన్ తీసుకొచ్చాను, కానీ దాంట్లో ఏం సరిగా రాలేదు. ఎందుకంటే సీజనింగ్ ఎలా చేయాలో నాకు తెలియదు అనమాట. సరే నెక్స్ట్ టైం అన్నా కానీ మంచిది ఐరన్ ప్యాన్ ఒకటి తెచ్చుకోవాలి. అమెజాన్లో నేను చాలాసార్లు అయితే చూశాను, కానీ మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి డౌట్ ఉంటుంది కదా. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది అయితే ఇలా ప్యాన్లు అయితే సేల్ చేస్తూ ఉన్నారు. అదైతే కాస్ట్ అయితే బాగా చెప్పారండి, 1400 చెప్పారనమాట. కాకపోతే సీజనింగ్ అంతా వాళ్ళే చేసి ఇంకా దోశ పోసి వచ్చిన తర్వాతే పంపిస్తూ ఉన్నారనమాట. కానీ కాస్ట్ ఎందుకో చాలా అనిపించి నేనైతే సరేలే నెక్స్ట్ బడ్జెట్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి మన ఆంధ్ర వాళ్ళకి దోశ ఇడ్లీ లేకపోతే ఏదోలా ఉంటుంది కదా. ఒక 2 రోజులు కానీ దోశ తినకపోతే అమ్మో ఏదో మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను కూడా అదే బ్యాచ్. రోజు మార్చి రోజైనా దోశలు పోయాల్సిందే. మా పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు. ఇంకా మా పిల్లోడి కోసం నేను స్కూల్ కోసం ఐటమ్స్ కూడా కొన్ని షాపింగ్ అయితే చేయాలన్నమాట. ఇంకా బజార్కి అయితే వెళ్తున్నాను. బజార్కి వెళ్ళేటప్పుడు మా పిల్లోళ్ళు చాలా డిమాండ్ అయితే చేశారు. ఈరోజు ఇద్దరు పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్తున్నా, ఎందుకంటే బయటకు వెళ్ళిన దగ్గర నుంచి గాడీలు రావడము, వీళ్ళు అలా పోవడం ఇలా పోవడం, మాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి టార్చర్ చేస్తున్నారనమాట. సరే అని చెప్పేసి ఇద్దరిని ఇంట్లో వదిలేసి ఇంక నేనైతే బజార్కి వెళ్ళిపోతున్నా. ఎండ అయితే జిగేలు పంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బజార్ అయితే ఎప్పుడు రష్గానే ఉంటుందండి. ఎండాకాలం లేదు, వర్షాకాలం లేదు, చలికాలం. వెస్ట్ బెంగాల్లో ఉండే జనాలు ఏం కొంటారో అర్థమే కాదు. ఎప్పుడు గుట్టలు ఉండనే ఉంటారు ఏ బజార్లో చూసినా. ఇంకా మా వాడి కోసం అయితే బాక్స్ కొందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చానమాట. ఈ బాక్స్ అయితే నాకు ఎందుకో రంపం లాగా ఉంది, స్టీల్దే, కానీ 250 చెప్పారనమాట. సరే వాడికి అంత కాస్ట్ ఎందుకులే, నార్మల్గా స్కూల్కి ఎత్తుకోపోవడానికి కదా స్నాక్స్ అని చెప్పేసి చూస్తాను. ఫస్ట్ వెళ్ళిన షాప్లో చాలా కాస్ట్ అనిపించింది, అందుకని వేరే షాప్కి అయితే వెళ్ళా. ఇంకెక్కడైతే చూస్తున్నారు కదా, నాకైతే ఈ బాక్స్ అయితే నచ్చింది. ఇది దాదాపుగా 600 చెప్పారు. ఆర్మీ స్కూల్లో అయితే ప్లాస్టిక్ అవన్నీ వద్దు అని చెప్తారు కాబట్టి స్టీలే తీసుకోవాలి. కాబట్టి నేను నార్మల్గా ఉండే ఒక బాక్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా స్టేషనరీ కావాలి కదా, పెన్సిల్, ఎలైజర్లు అవి కావాలి అని చెప్పేసి ఒక స్టేషనరీ షాప్కి అయితే వెళ్ళా. అక్కడ పెన్సిల్ బాక్స్ అయితే తీసుకున్నా, 50 రూపీస్ అంట. ఇంకా మా చిన్నోడి కోసం షార్ప్నర్ అలాగే ఎరేజర్ ఉండేదైతే చిన్నది సింపుల్గా బాగుందిలే అని చెప్పేసి అవి అయితే తీసుకొని ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకుందామని చెప్పేసి రైల్వే ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ అక్క దగ్గరే ఉంటాయి కటాలి కేలా అరటికాయలు అలాగే జామకాయలు తీసుకొని మటన్ కొట్టు మస్తానన్న దగ్గరికి అయితే వచ్చేసాను. 1 కేజీ చికెన్ అయితే కొట్టండి అన్న అంటే ఫ్రెష్గా అప్పుడే చికెన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంటి దగ్గరికి వచ్చేసాను. ఏమేమి తీసుకొచ్చానో మీరు కూడా చూడండి. కూరగాయలు అలాగే ఫ్రూట్స్ ఇంకా చికెన్ ఇవన్నీ తీసేసుకొని ఇంటికి వచ్చేసరికి నాకైతే దాదాపుగా 1.5 గంట అయితే పట్టిందండి. అందుకే మా బావతో వెళ్ళాలనుకుంటా, ఎందుకంటే మనం నడిచి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయితే పట్టిద్ది కదా. ఇంక ఇవన్నమాట నేను తీసుకొచ్చిన సామాన్లు. దొండకాయలు, బెండకాయలు అలాగే పచ్చిమిరపకాయలు, జాంకాయలు, కటాలి కేలా, పెరుగు, ఇంకా టమాటాలు, కొత్తిమీర, పుదీనా, బెండకాయలు ఇవన్నీ తీసుకొచ్చానమాట. ఇంకా చికెన్ అయితే బిర్యానీ చేసేద్దాము. పెట్టేసి ఇంకా నేను బియ్యం కూడా నానేసుకున్నాను. ఈ గ్లాస్ నిండా అయితే మా అందరికి సరిపోద్ది. ఈసారి బాస్మతి రైస్తో బిర్యానీ అయితే చేస్తున్నా. ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ బజార్కి వెళ్ళాను కాబట్టి తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందాము. చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మనకి అన్నం పొంగు వచ్చేసి మనం దమ్ వేస్తాం కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. అప్పట్లో కొంచెమైనా మ్యాగ్నేట్ అయిపోద్ది కదా. నేను అప్పుడు కలిపి పెట్టలేక కొంచెం అలానే కూర్చునిపోయినా, వచ్చినమాట కలిపి పెట్టుండే ఇంకా బాగుండేది. చూడండి చికెన్ అయితే ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందాము. ఫస్ట్ నేను ఉప్పు వేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే ఇది పుదీనా, ఇదిగోండి ఇది కొత్తిమీర, 2 మిక్స్ చేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా, ఓకే, ఇంకొంచెం పెరుగు. మనం ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ మసాలాలు అన్నీ వేసి ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు మీకు కావాలి అంటే. కాకపోతే నేను ఇప్పుడే వేసేస్తున్నాను, ఎందుకంటే చికెన్కి బాగా పట్టిద్దిలే అని చెప్పేసి. ఇదండి ఉప్పు, కారం, అలాగే పసుపు, ఇంకా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా,
చికెన్ మసాలా అన్నీ వేసాం కదా, దీన్ని అయితే మంచిగా ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. కలిపి ఒక అరగంట కానీ మనం పక్కన పెట్టుకుంటే మనకు టైం ఉండి చికెను భలే టేస్ట్ వస్తుందంట. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తూ ఉంటే, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు చేస్తుంటే చూసానప్పుడు వాళ్ళు అలానే చేస్తారంట. టేస్ట్ అయితే భలే వచ్చినప్పుడు. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని అయితే ఒక సైడ్ పెట్టేద్దాం. మనము ఇది ఒక 10 నిమిషాలు అట్లా సైడ్ ఉంటుంది. మనం అన్నం ఉడికించుకోవాలి కదా, ఒక 10 నిమిషాలు అయితే సైడ్ పెట్టేద్దాం. చికెన్ ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంకా బియ్యం కూడా మనం వచ్చిన తర్వాతే నానేసుకున్నానండి. నేను ఈసారి బాస్మతి రైస్ తో చేస్తున్నా, ఎందుకు బిర్యానీ బాస్మతి రైస్ తో బాగుంటది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీలోకి ఏమేమి స్పైసెస్ వేసుకుంటారు అంటే చెక్క, మొగ్గ, మిరియాలు, బిర్యానీ ఆకు, అలాగే అనాస్ పువ్వు, ఇంకా బడా ఇలాచి ఇవన్నీ వేసుకున్నాను. ఇంకా సాల్ట్ కూడా కొంచెం వేసేసుకుంటున్నా. మీ దగ్గర పుదీనా, కొత్తిమీర ఎక్కువగా ఉంటే దీంట్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఎందుకు వేసుకుంటారు అంటే మనకి బిర్యానీలో ఉండే ఫ్రైడ్ అంతా దాంట్లో అన్నంలో ఫ్రైపోద్ది అనమాట. అప్పుడు బిర్యానీ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా టైం వేస్ట్ ఎందుకు చేయాలి, ఒక సైడ్ అన్నం ఉడుకుతుంది, ఇంకో సైడ్ అయితే నేను ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మరీ బ్రౌన్ కలర్ ఎక్కువ రానిబాకండి, మాడిపోద్ది. నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. ఇంకా అదే బండిలో కాజు కూడా ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే గార్నిష్ కోసం బాగుంటుందిలే అని చెప్పేసి. ఇవన్నీ ఫ్రై చేసుకునేసరికి నాకు అన్నం కూడా ఉడికిపోయింది. ఒక 70% అయితే నేను ఉడికించాను అనమాట. ఇంకా అదే బండిలో ఇంకా చికెన్ బిర్యానీ చేద్దాంలే అని చెప్పేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా బిర్యానీ స్పైసెస్ ఏమేమి వేస్తారు, చెక్క, మొగ్గ, ఇంకా కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, అలాగే అనాస్ పువ్వు, యాలక్కాయ, ఇవన్నీ కొంచెం కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనము అన్నంలో కూడా వేసాం కాబట్టి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఈ బండిలో వేసేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. దీంట్లో మనం ఏం వేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మ్యారినేట్ చేసిన చికెన్ లోనే అన్ని వేసేసుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు, అలాగే చికెన్ మసాలా ఇంకా మొత్తం వేసేసాం కదా ఆల్మోస్ట్. అయితే ఇంకా ఇప్పుడైతే మనం ఆ బాండిల్లో ఈ చికెన్ ని వేసేసి మ్యాగ్నేట్ చేసిన చికెన్ ని వేసేసి దాన్ని అయితే కలుపుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి చికెన్ ఉడకాలి కదా, అప్పుడే దమ్ అనేది మనకు మంచిగా పట్టింది. ఉడికించుకోకుండా ఒకేసారి మనం వేసేసాము అంటే అసలు దమ్ పట్టదు, ముక్క కూడా ఉడకదు అనమాట. ఒక 80% మనకి ముక్క అనేది చికెన్ ఉడకాలి, అప్పుడే మనం దమ్ పెట్టాము అంటే ఆ 20% కూడా ఉడికి ముక్క బాగుంటుంది. నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని ఉప్పు కూడా వేసేసుకున్నా. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసేసుకున్నాను. బిర్యానీ టేస్టీగా రావాలి అంటే కొత్తిమీర, పుదీనా అనేది కాస్త ఎక్కువగానే పడాలి. అలాగే మీకు స్పైస్ ఎక్కువగా కావాలి అంటే కొంచెం కారం కూడా వేసుకోండి ఇదే స్టేజ్లో. ఇంకా నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కాజు కూడా వేసేసుకొని కూరని అయితే ఒక 80% అనేది మనకి కర్రీ ఉడకాలన్నమాట. అలా కాకుండా మనము అన్నం కానీ వేసేసామనుకోండి ముక్క ఉడకదు. ఎప్పుడైనా సరే ఒక 80% కర్రీ అయిన తర్వాతే మనము అన్నం చేసి పెట్టుకున్నది కూడా వేసి దమ్ పెట్టాము అంటే బిర్యానీ బాగా వస్తుంది. ఇంకా కూర అంతా 80% నాకు అయిపోయింది, అందుకని ఒక ప్లేట్లోకి ఒక సగం తీసేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము ఒక 80% అది కూడా ఉడికింది కాబట్టి దీనిపైన లేయర్స్గా వేసుకోవాలన్నమాట. లేయర్స్గా వేసుకుంటూ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పెట్టుకుంటూ కాజు కూడా వేసుకొని చికెన్ ఒకసారి, తర్వాత కొంచెం అన్నము, తర్వాత చికెను, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకుంటూ మనము 2 కోటింగ్లు అయితే వేసామన్నమాట. అలా వేసుకున్నాము అంటే మరి కుప్పలాగా వేసుకోబాకండి, పతలాగా వేసుకోండి, ఎందుకంటే మనకి దమ్ బాగా పట్టాలి కాబట్టి. ఇక్కడ నేను ఫస్ట్ కోటింగ్ అన్నం వేసేసాను కదా, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొన్ని కాజు అయితే అలా చల్లుకున్నాను. అలాగే మనం తీసి పెట్టుకున్న చికెన్ కూడా 3వ కోటింగ్ అయితే పైన వేసేసుకుంటున్నా. ఒక కుప్పలాగా వేసుకోబాకండి, ఎప్పుడైనా చికెన్ అయినా అన్నమైనా సరే పతలాగా అలా వేసుకోవాలన్నమాట, అప్పుడే మనకి దమ్ము బాగా పట్టిద్ది. ఇంకా నేను కూడా చికెన్ వేసేసి మళ్ళీ దీనిపైన అన్నం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని లాస్ట్ కూడా అన్నమాట దీనిపైన అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కాజు కూడా పరుచుకొని దీనిపైన మనము కొంచెం ఫుడ్ కలర్ అయితే నెయ్యిలో కానీ నూనెలో కానీ వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఉంది కాబట్టి నెయ్యిలో అయితే కొంచెం కలిపేసుకొని ఇలా పైన అయితే పోసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కలర్ కోసం మనకి చూడటానికి బయట రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి కదా, అందుకని అయితే వేసుకున్నాను. అలాగే నిమ్మకాయ చెక్క కొంచెం అలా రసం అయితే పిండేసాను అనమాట. ఇంకా దమ్ పట్టడానికి నేనైతే సిల్వర్ ఫాయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే మనకి దమ్ అనేది బయటికి పోకుండా బిర్యానీ బాగా దమ్ అవుతుంది, అందుకనేసి నేను ఇలా పెట్టుకుంటున్నా. మీ దగ్గర ప్లేట్ పెట్టేసి దానిపైన బరువుగా ఉండే ఒక వస్తువు అయితే పెట్టండి. దమ్ అనేది బయటికి పోకూడదు, అప్పుడే మనకి బిర్యానీ బాగా వస్తుంది. ఒక 5 నిమిషాలు అయితే ఇలా వదిలేసాను అనమాట. ఇప్పుడు చూద్దాము బిర్యానీ ఎలా వచ్చిందో.
చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందనమాట. చూస్తున్నారా, ఈరోజు మా స్పెషల్ ఏంటి అంటే సండే రోజు స్పెషల్ అనమాట. చికెన్ దమ్ బిర్యానీ అలాగే పెరుగు చట్నీ. మా బాబుకు చాలా ఇష్టము. ఒకసారి అయితే చేయమని అడిగారు. నేను వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైము. అది బాస్మతి రైస్తో చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను ఇంట్లో యూజ్ చేసే రైస్తోనే చేస్తాను. మీకు ఇలా చూపించాను కదా, ఇప్పుడైతే కలిపేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ముక్క అంతా ఎంత బాగుందో. బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి ఖచ్చితంగా. ముక్కలు కానీ అంతా చాలా బాగుంది. మనం రెస్టారెంట్లో తిన్న స్టైల్లో ఉందన్నమాట. మా పిల్లల దగ్గర తిండి పంపకాలు జరుగుతున్నాయి. నేను ఒక్క లెగ్ పీసే తెచ్చానమాట. ఇంకా అందుకని వాళ్ళిద్దరు కొట్టుకుంటా ఉన్నారు. తినండి తినండి, ఇద్దరు కొడుకు షేర్ చేసుకొని తింటున్నారు. సో బిర్యానీ రివ్యూ అయితే ఇవ్వాలి కదా మీకు. చాలామంది అన్నం తినేటప్పుడు అన్నం స్మెల్ చూడొద్దు అంటారు కదా, కానీ ఈ స్మెల్ చూస్తేనే నాకు తినాలనిపించింది, కడుపు నిండిద్ది అనమాట. అందుకనే స్మెల్ చూస్తా. అమ్మి అమ్మి చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైమే, కానీ మా బావ అయితే ఇక్కడ వెటకారంగా అంటున్నాడు తినొచ్చా తినకూడదా అని చెప్పేసి. కానీ ఫస్ట్ ముద్ద మా బావకే పెట్టాను. చాలా బాగా వచ్చింది అని అయితే చెప్తున్నారనమాట. ఇంకా మా పిల్లలు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ దమ్ బిర్యానీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. టేస్ట్ పరంగా అయితే చాలా చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈరోజు సండే వ్లాగ్ అయితే చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.